లాస్ట్ వీడియోలో నేను టీనేజర్స్ బాయ్స్ గురించి చెప్పాను. ఈ వీడియోలో టీనేజర్స్ గర్ల్స్ గురించి చెప్తున్నాను. అందరి గురించి కాదు, కొంతమంది ఇలా చేస్తారు, ఇలా చేస్తున్నారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది టీనేజర్స్ గర్ల్స్ ఇంటర్మీడియట్కి రాగానే అదేదో కొత్త లోకానికి వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు. మీరు కేవలం చదువుకోవడానికి మాత్రమే రావాలి. ఎందుకన్నానంటే ఈ మాట, నేను ప్రతిరోజు రోడ్డు మీద చూస్తున్న దారుణాలు చాలా ఉంటాయి. కాలం మారింది. ఈ రోజుల్లో కేవలం ఆడపిల్లలకు మాత్రమే ర్యాంక్స్ వస్తున్నాయి. అది చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి. పోకిరిగాళ్ళు, పోరంబోకులు, దొంగనాయలు చాలామంది ఉంటారు రోడ్ల మీద. మీరే కనిపెట్టాలి, చాలా వివేకంగా ఉండాలి. వాడెవడో పానీపూరి ఇప్పిస్తున్నాడని, వాడెవడో సినిమాలు తీసుకెళ్తున్నాడని, వాడెవడో చెప్పులు క్లిప్పులు కొనిపిస్తున్నాడని చెప్పి ఈ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. మరి ముఖ్యంగా పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి చదువుకుంటున్న ఆడపిల్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఇలా చేస్తున్నారు. నా కళ్ళకి కనపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారని నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం. మీకు 33% రిజర్వేషన్ అయితే ఉంది గర్ల్స్కి. మీరు కొంచెం కష్టపడి చదివితే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఖచ్చితంగా జాబులు అయితే కొడతారు. ఎలాంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా చదువుకోండి. కొంతమందికి మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు హ్యాపీ చదువుకుంటారు, వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు వేరే ట్రాన్స్లో ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను చెప్పింది మీ మంచిగానే అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.